హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. నేను ఈరోజైతే ఉంపుడు బియ్యంతో దోశ చేస్తున్నానండి. ఉంపుడు బియ్యం అంటే ఇడ్లీ బియ్యం కూడా అంటారండి దీనిను. ఒక 3 కప్పులు మన మామూలు బియ్యం పోసుకోవాలా, 1 కప్పు ఉంపుడు బియ్యం పోసుకోవాలా. ఇంకా దాంట్లో కొన్ని మెంతులు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 స్పూన్లు కందిబ్యాళ్ళు, 2 స్పూన్లు ఇవి శనగబ్యాళ్ళు, ఒక 1/2 గ్లాసు నానబెట్టుకుంటున్నానండి. నానబెట్టుకొని పొద్దున్నే 9 గంటల నానబెడుతున్నాను, సాయంత్రం 6కు అట్లా పట్టుకుంటానండి. ఇంకా నానిపోయినాయండి, పట్టుకుంటున్నాను. ఒక ఒక చిన్న కప్పు అటుకులు అండి, అటుకులు అయితే వేసుకోవాలా. అటుకులు వేసుకుంటేనే ఎర్రగా వస్తుంది దోశ. ఇంకా పట్టి పెట్టుకున్నానండి, ముంత పెడుతున్నాను. పొద్దున దోశకు చేసుకుంటున్నాను. పిండి అయితే బాగా పొంగిందండి. నేనైతే అప్పుడు సాల్ట్ వేయలేదండి, ఇప్పుడు వేసుకుంటాను. ఎంత కావాలో అంత తీసుకుని దానికి తగ్గట్టే నేను సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్, కొంచెం వంట సోడా అండి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా కలుపుకున్నానండి. చూడండి దోశలు ఎంత బాగా వస్తాయో దోశలు. నేనైతే ఎప్పుడు చేయలేదండి. ఇప్పుడు ఇవి ఉంపుడు బియ్యం దోశ ఇప్పుడే చేస్తున్నాను. చాలా బాగా వచ్చినాయండి దోశలు అయితే గిన. చూడండి దోశలు అయితే ఎర్రగా ఎంత బాగా వచ్చినాయో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
మేమైతే దీంట్లోకి బుడ్డల చట్నీ తీసుకుంటామండి. మెత్తగా ఉన్నాయి దోశలు. నెయ్యి బుడ్డల చట్నీ అయితే సూపర్ ఉంటుందండి. ఇంకా ఈరోజు అయితే మేము గీ రోస్ట్ చికెన్ అయితే చేసుకుంటున్నామండి. కేజీ చికెన్ తెచ్చినాము. 2.5 స్పూన్ పెరుగు వేసుకుంటున్నాను. 2.5 స్పూన్ పెరుగు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, కొంచెం ఒక స్పూను ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలండి. బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంకా దాంట్లోకి అయితే ఒక పెద్ద స్పూను ధనియాలు, అల్లం పేస్టు, మిరియాలు 2 స్పూన్లు మిరియాలు, ఒక 10-15 ఎండుమిర్చి, జీలకర్ర, యాలకులు, చెక్క, లవంగాలు, కొన్ని మెంతులు, ఎల్లిపాయలు అన్నీ చేసుకుంటున్నానండి. నెయ్యి 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేయించుకోవాలండి అవి అన్నీ. ఇంక అన్నీ అయితే ఏగిపోయినాయండి. మిక్సీకి వేసుకుంటున్నాను. చల్లబడినాక మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి అయితే పట్టినానండి. మెత్తగా పట్టుకోవాలి. ఇంకా హాఫ్ అన్ అవర్ అయిందండి చికెన్. మళ్ళీ కొంచెం అట్లా కలుపుకొని ఇంకా అదంతా పట్టి పెట్టుకునే పొడి అంతా దీంట్లో వేసి కలుపుకోవాలి బాగా. ఇంకంతా కలిపేసినానండి. ఇంక ఇప్పుడు పెన్నం పెడుతున్నాను. అదే బాలిలోనే మళ్ళీ ఒక 2 స్పూన్లు కొంచెం తక్కువ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని చికెన్ అయితే దాంట్లో వేసేసుకోవాలి. ఇదైతే భలే టేస్ట్ ఉంటుందండి. బాగుంటుంది. ఇది చపాతీలోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది ఇది.
చూస్తున్నానండి, కలబెడుతున్నాను. దాదాపు ముక్కల భాగం అయిపోయిందండి. చికెన్ అయితే ఉడికింది. కొంచెం తక్కువ వచ్చిందండి ఉప్పు. ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాను. ఉప్పు వేసి కలబెట్టి మళ్ళీ ఇంకా మూత పెట్టుకుంటున్నాను. దాంట్లోకి అయితే కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి కలబెట్టుకొని ఇంకా అయిపోయిందండి. చికెన్ అయితే అయిపోయింది. చికెన్ అయితే అయిపోయిందండి. పక్కన మా వాళ్ళు అయితే రొట్టె పెట్టినారు కానండి, రొట్టె కన్నా చపాతి బాగుంటుంది. చపాతీలోకి అయితే బాగుంటుందండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి గీ రోస్ట్ చికెను.